మత్తయి సువార్త 23వ అధ్యాయం. అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో ఇలా అన్నాడు, ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చొని ఉన్నారు కనుక వారు మీకు పాటించండని చెప్పేదంతా పాటించి చేయండి, కానీ వారు చేసిన పనులు చేయకండి, ఎందుకంటే వారు తాము చెప్పినట్టు చేయరు. మోయడానికి కష్టతరమైన బరువులు వారు కట్టి మనుషుల భుజాల మీద ఉంచుతారు, కానీ వాటిని తొలగించడానికి తమ చేతి వేళ్లలో ఒక్కదాన్ని కూడా కదిలించలేరు. వారు చేసేదంతా మనుషులు చూడాలని చేస్తారు. దైవవాక్కులు వ్రాసి పెట్టుకున్న తమ చిట్టి సంచులు వెడల్పు చేసుకుంటారు. వారి వస్త్రాల అంచులు పెద్దగా చేయించుకుంటారు. విందులలో గౌరవనీయమైన స్థలాలు, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు వారికి చాలా ఇష్టం. సంత వీధులలో అభినందనాలు అందుకోవడము, మనుషుల చేత రబ్బీ రబ్బీ అనిపించుకోవడము వాళ్ళకు చాలా ఇష్టం. మీరైతే రబ్బీ అని పిలిపించుకోకండి, మీకు ఉపదేశకుడు క్రీస్తు ఒక్కడే, మీరంతా సోదరులు. ఇది కాక భూమి మీద ఎవరిని మీ తండ్రి అనకండి, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇంతే కాకుండా మీరు గురువు అని పిలిపించుకోకండి, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే ముఖ్యుడు మీకు సేవకుడై ఉండాలి. తనను గొప్ప చేసుకునేవాడిని తగ్గించడం, తనను తగ్గించుకునేవాడిని గొప్ప చేయడం జరుగుతుంది. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు మనుషులకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు, దానిలో మీరు ప్రవేశించరు, ప్రవేశించబోయే వారిని ప్రవేశించనీయరు. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు వితంతువుల ఇళ్లను మింగివేస్తారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కాబట్టి మీకు ఎక్కువ శిక్ష విధించబడుతుంది. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీ మత తెగ ఒకరిని చేర్చడానికి మీరు సముద్రం మీద, భూమి మీద ప్రయాణాలు చేస్తారు, కానీ అతడు అందులో చేరిన తర్వాత అతన్ని మీకంటే రెండంతలుగా నరకపాత్రుని చేస్తారు. అయ్యో గుడ్డి మార్గదర్శకులారా, మీకు శిక్ష తప్పదు. మీరు అంటారు కదా, ఎవరైనా దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. తెలివి తక్కువ వారలారా, గుడ్డి వారలారా, ఏది గొప్ప, బంగారమా, బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా? ఇంకా మీరు ఇలా అంటారు, ఎవరైనా బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఎవరైనా ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. తెలివి తక్కువ వారలారా, గుడ్డివారలారా, ఏది గొప్ప, అర్పణను పవిత్రం చేసే బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకునేవారు దాని తోడని, దాని మీద ఉన్న అన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునేవారు దాని తోడని, దాని నివాసి తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. పరలోకం తోడని ఒట్టు పెట్టుకునేవారు దేవుని సింహాసనం తోడని, దాని మీద కూర్చుని ఉన్నవని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు పుదీనా, సోపు, జీలకర్రల్లో 10వ భాగం చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని, న్యాయాన్ని, కరుణను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మీరు వాటిని చెల్లించటం మానక వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి. గుడ్డి మార్గదర్శులారా, మీరు దోమను వడకట్టి ఒంటెని మింగివేస్తారు. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె పళ్ళెం బయట వైపు శుభ్రం చేస్తారు, కానీ లోపల వాటి నిండా దోపిడీ, అత్యాశ ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, మొట్టమొదట గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చెయ్యి, అప్పుడు బయట వైపు కూడా శుభ్రం అవుతుంది. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటివారు. బయట అవి అందంగా కనిపిస్తాయి, కానీ లోపల వాటి నిండా చనిపోయిన వారి ఎముకలు, అన్ని రకాల కల్మషము ఉంటాయి. అలాగే బయట చూస్తే మీరు మనుషులకు న్యాయవంతులుగా కనిపిస్తారు, కానీ లోపల కపటంతో, చెడుతనంతో నిండి ఉన్నారు. అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ప్రవక్తులకు సమాధులు నిర్మిస్తారు, న్యాయవంతుల గోరీలను అలంకరిస్తారు. ఒకవేళ మనం పూర్వీకుల రోజుల్లో బతికి ఉంటే వారితో ప్రవక్తల రక్తపాతం విషయంలో వంతు తీసుకునే వాళ్ళం కాదు అంటారు. ఆ విధంగా మీరు ప్రవక్తలను హత్య చేసిన వారి సంతానమని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. సరే, మీ పూర్వీకుల అపరాధ పరిమాణం పూర్తి చేయండి. పాముల్లారా, విష సర్పవంశమా, మీరు నరశిక్ష ఎలా తప్పించుకోగలరు?
ఇదిగో వినండి, నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర పండితులను పంపుతున్నాను. వారిలో కొంతమందిని మీరు చంపుతారు, సిలువ వేస్తారు. మరి కొంతమందికి మీ సమాజ కేంద్రాలలో కొరడా దెబ్బలు, కొంతమందిని మీ సమాజ కేంద్రాలలో కొరడా దెబ్బలు కొడతారు. ఊరి నుంచి ఊరికి తరుముతూ హింసిస్తారు. ఈ విధంగా భూమి మీద మనుషుల చేత ఒలికిన న్యాయవంతుల రక్తమంతటి విషయం మీరు జవాబుదారులవుతారు. అంటే న్యాయవంతులైన హేబేల్ రక్తం మొదలుకొని దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకత్యా రక్తం వరకు ఆ రక్తమంతటికి మీరే బాధ్యులవుతారు. మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇదంతా ఈ తరం మీదకి వస్తుంది. ఓ జెరూసలేం, జెరూసలేం, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు దేవుడు పంపిన వారిని రాళ్ళు రువ్వి హతమారుస్తూ ఉండేదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకునే విధంగా నీ పిల్లలను నేను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. నీవైతే ఇష్టపడలేదు. ఇదిగో విను, నీ ఇల్లు నీకే పాడుగా విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. నీతో నేను చెప్పుతున్నాను, ఇక నుంచి నీవు ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి అని చెప్పే వరకు నన్ను మళ్ళీ చూడవు.